ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ప్రైజెస్ చూసారా? సెప్టెంబర్ 9, 10, 11, 12, 14 ఈ డేస్ అంతా కూడా కన్సాలిడేట్ అవుతున్న గోల్డ్ ప్రైస్ నిన్న నైట్ నుంచి కూడా మళ్ళీ బ్రేక్ అయి స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతుందా? దీనికి ప్రధానమైన కారణం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చేస్తున్న ఈ కామెంట్స్. దీనికి కారణంగా ఫెడ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో, పెద్ద రేట్ కట్ వస్తుందేమో అని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటుండడం, డాలర్ ఇండెక్స్ ఫాలో అవడం, గోల్డ్ పెరుగుతుండడం, ఈ ఈవెంట్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో బలవంతంగా గోల్డ్ ని పుష్ చేస్తూనే ఉన్నారు, స్పెషల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో. దీని రిలేటెడ్ గా రీసెంట్ గా చేసిన గోల్డ్ వీడియోలో కూడా నేను మాట్లాడాను. గోల్డ్ పడాలనే అందరికీ ఉంటుంది, పడితే ఎక్కువగా కొనుక్కోవచ్చు అని. ఈవెన్ 2-3 నెలల్లో పెళ్లి సీజన్ ఉంటుండడం నాకు ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో చూసినప్పుడు కూడా అర్థమైంది. చాలా మంది పడితే వాళ్ళ రిలేటెడ్ గా రిక్వైర్మెంట్ ఉంది చాలా మందికి, తక్కువ ధరలో కొనుక్కోవచ్చు కదా అని. ఇన్ఫాక్ట్ పడాలనే నేను కూడా పర్సనల్ గా కోరుకుంటున్నాను, కానీ సినారియోస్ దానికి సహకరించట్లేదు. సో అసలు ఏ సినారియోస్ ఉన్నాయి వాటిని మొదట మాట్లాడుకుంటూ, ఆ వీడియో చేశాక మన వాళ్ళల్లో అడిగింది ఇన్ఫాక్ట్ పడితే సినారియో లేక బాలేక పడితే సమ్ సార్ట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అరేదైనా రీజన్ తో గోల్డ్ పడితే ఎక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది గోల్డ్ రిలేటెడ్ గా, దాని గురించి కూడా మెన్షన్ చేస్తుంటే బాగుండేదని అది వాళ్ళ వీడియోలో మెన్షన్ చేస్తాను. గోల్డ్ ఇప్పుడున్న లెవెల్స్ నుంచి పడుతూ ఉంటే ఏ లెవెల్స్ గతంలో ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా ఉండి అది బ్రేక్ అవుట్ అయ్యి రీసెంట్ టైమ్స్ లో మళ్ళీ ఒకవేళ కిందకు వస్తున్నప్పుడు అదే రెసిస్టెన్స్ సపోర్ట్ అవుతుంది కదా, ఆ లెవెల్స్ ఏంటో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే వాళ్ళ వీడియోలో గోల్డ్ టాపిక్ ఉంటుంది, తర్వాత యుఎస్ చైనా రిలేటెడ్ గా, అండ్ అలాగే ఓవర్ నైట్ లో ట్రంప్ చైనా రిలేటెడ్ గా కూడా చాలా మంచి కామెంట్స్ నే చేస్తున్నారు. సో యుఎస్ చైనా రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీ క్లియర్ అవుతున్నట్లు కనిపిస్తుందా? అండ్ ఇండియా యుఎస్ రిలేటెడ్ గా కూడా ట్రేడ్ డిస్కషన్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి చీఫ్ నెగోషియేటర్ ఇండియాకి వచ్చారు, డిస్కషన్ స్టార్ట్ అవుతుందని నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. 2 కంట్రీస్ ట్రంప్ ఎక్కువగా టార్గెట్ చేసింది, ఇండియా చైనా. ఆ 2 కంట్రీస్ పరంగా యుఎస్ కుంటున్న అన్సర్టనిటీ తొలుగుతుందని ఎలా మార్కెట్స్ కి ఒక సార్ట్ ఆఫ్ చిన్న హోప్ రైజ్ అవుతూ ఉండడం కూడా మార్కెట్స్ పెరుగుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది మార్కెట్ ఎందుకు ఇలా స్లోగా పెరుగుతూ వస్తుందని, దాన్ని మనం మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. దీంతో పాటు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్. అండ్ ఎఫ్ఐఎస్ భారీగా ఇండియాలోంచి సెల్ చేసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు కదా పెద్ద మొత్తంలో, వాళ్ళని మళ్ళీ మార్కెట్ సైడ్ తిప్పేందుకు సెబీ వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసినట్లు కూడా కనిపిస్తుంది. కొన్ని కొత్త రూల్స్ ని తీసుకొచ్చి ఉన్న రూల్స్ ని ఈజ్ చేసి ఎఫ్ఐఎస్ ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం. సో అన్ని ఫ్రంట్స్ నుంచి మనకి డేటా అయితే అప్డేట్ అవుతుంది. అండ్ ఇండియాకి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా, ట్రేడ్ డెఫిసిట్ డేటా, అండ్ మార్కెట్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్, పర్టికులర్ గా రేపు నైట్ మనకు అప్డేట్ అవబోతున్న ఇంపార్టెంట్ ఫెడ్ ఈవెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ అండ్ మోర్ మార్కెట్ డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఏం చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 595 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,381 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 170 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,239 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 260 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,148 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, స్టార్టింగ్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, గోల్డ్ గురించే మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 30 years మిగిలిన ఏ కంట్రీస్ లేనంత వీక్నెస్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఇండియా చూపించింది. టోటల్ గా ఇన్ డాలర్ టర్మ్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ అన్ని కూడా ఒక 21% దగ్గరగా 2025 లో రియాక్ట్ అయితే, ఇండియా మాత్రం 1% దగ్గరగా డాలర్ టర్మ్స్ లో రియాక్ట్ అయింది. యుఎస్ కి సంబంధించిన నాస్డాక్ కూడా ఒక 16% దగ్గరగా పెరుగుంటది. సో గ్లోబల్ మార్కెట్స్ అన్ని స్ట్రాంగ్ గానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఇండియా. తెలుసు రీజన్ ఏంటో మనకి, టార్గెట్ చేయబడింది. నెంబర్స్ కూడా వీక్ గానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఎవరో టార్గెట్ చేశారనేదే మనం ఫోకస్ కాదు, మన నెంబర్స్ కూడా వీక్ గా ఉన్నాయి. అది చేంజ్ అవుతుందన్న ఒక హోప్ మార్కెట్ కి రైజ్ అయిన రోజు, ఎవరైతే మనల్ని టార్గెట్ చేశారో వాళ్ళే మనతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి కూడా పంపించారు. కాబట్టి మనుషుల్ని ఆగస్ట్ లో కదా ఇన్ పర్సన్ జరుగుతున్న ట్రేడ్ డిస్కషన్స్ ని ట్రంప్ క్యాన్సిల్ చేశారు ఇమీడియట్ గా. బట్ ఇప్పుడు అవి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఒక చిన్న హోప్ మార్కెట్ కి ఈసారి ఏదైనా బయటకు వస్తుందా పాజిటివ్ గానీ. ఈ రీజన్స్ తోనూ మార్కెట్ రియాక్ట్ అయింది. అండ్ ఇంకొక రీజన్ ఉందని చెప్పానా, నాకు తెలిసి ఫెడ్ అనుకుంటున్నాను. ఫెడ్ ఈవెంట్ లో ట్రంప్ కొన్ని స్టేట్మెంట్స్ చేస్తున్నారులేండి. ఎక్కడ తన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయి ఫెడ్ వాళ్ళు పెద్ద రేట్ కట్ ఇచ్చేస్తారో మార్కెట్ సడన్ గా పెరిగిపోతాయేమో అని అనుకుంటున్నారు. ఫెడ్ రిలేటెడ్ గా లాస్ట్ 25 years నుంచి జరుగుతున్న ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ ని కూడా ఫెడ్ డేటా చెప్తున్నప్పుడు మీకు మెన్షన్ చేస్తాను. మార్కెట్ ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తూ వస్తుంది ఫెడ్ రిలేటెడ్ గా. ఫస్ట్ టైం రేట్ హైక్ అయినా రేట్ కట్ అయినా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ గోల్డ్ రిలేటెడ్ గా చూద్దాం. సిఎన్బిసి వాళ్ళు చూడండి, గోల్డ్ ఎందుకు పెరుగుతుంది, ఆల్ టైమ్ హైస్ కి ఎందుకు వెళ్ళింది ఇవాళ అన్నదానికి వాళ్ళు చెప్తున్న రీజన్, ఫెడ్ పాలసీ ఎక్స్పెక్టేషన్స్. ఫెడ్ వాళ్ళు 25 basis రేట్ కట్ చేస్తారని ఎప్పుడో చెప్పారు. మార్కెట్ కూడా 25 basis points కి ప్రిపేర్డ్ గానే ఉంది. బట్ యుఎస్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే, నిన్న తనని టూ లేట్ అని పిలుస్తూ, ఫెడ్ చైర్మన్ గాని టూ లేట్ అని పిలుస్తూ, వడ్డీ రేట్లు ఎలాగో కట్ చేయాల్సిందే, అదే ఓకే 25 basis points కట్ చేస్తారులే, కానీ దానికి మించింది తన మైండ్ లో ఉన్న దానికంటే బిగ్ కట్ రావాలి ఈసారి, అప్పుడే హౌసింగ్ సెక్టర్ స్టెబిలైజ్ అవుతుంది, పెరుగుతుందని ఎలా తన స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇండైరెక్ట్ గా
25 కట్ చేయాలనుకుంటున్నావేమో, కాదు 50కి ట్రై చేయి, మార్కెట్ ని పెంచు, ఎకానమీ వీక్ గా ఉంది. ఇన్ఫాక్ట్ నిన్న యుఎస్ కి సంబంధించిన న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా వచ్చింది. అది ఒక 5% దగ్గరగా 4 to 5% దగ్గరగా పెరుగుతుంది అనుకుంటే 8.7% దగ్గరగా పడింది. అంటే అక్కడ ఎకానమీ వీక్ గా ఉందనేలా ఇండికేషన్స్ మనకి క్లియర్ గా ఉన్నాయి. హౌసింగ్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా డేటా రీసెంట్ టైమ్స్ లో వీక్ గానే ఉంది. కాబట్టి మిస్టర్ టూ లేట్, ఇప్పుడైనా సరే కనీసం 50 బేసిస్ పాయింట్స్ కట్ చేయనేలా తను ఇండైరెక్ట్ గా చెప్తుండడం, ఎక్కడ తను నిజంగానే 50 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారని మార్కెట్ లో ఉంటున్న సమ్ అజంప్షన్స్ మీరు గమనిస్తే దాని ఒక ఇంపాక్ట్ డాలర్ ఇండెక్స్ మీద కూడా పడింది. ఆల్రెడీ డాలర్ ఇండెక్స్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 10% దగ్గరగా పడింది. అంటే డాలర్, ఈవెన్ రీసెంట్ గా చేస్తున్న గోల్డ్ వీడియోలో కూడా చెప్పాను కదా, డాలర్ ఎప్పుడైతే వీక్ అవుతూ ఉంటుందో గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ ప్రైస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఇంకా మన రూపీ ఇంకెప్పుడైతే వీక్ అవుతూ ఉంటుందో, ఫర్దర్ గా అది ఇండియాలో ఇంకా రేట్ ని పెంచేస్తుంది అనమాట. సో కరెక్ట్ గా ఈ మ్యారేజ్ సీజన్స్ ఉంటూ ఉండడమే, కరెక్ట్ గా ఈ పాయింట్ లో గోల్డ్ పెరుగుతుండడం చాలా ఫ్యామిలీస్ కి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇది ఒక్కటి ఈవెంట్ అయ్యాక కావాలనుకున్న వాళ్ళు గోల్డ్ కొనుక్కున్న తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోనో ఇండియన్ మార్కెట్స్ లోనో కొంచెం పెరుగున్నా చాలా మంది పీపుల్ ఇంపాక్ట్ అయ్యే వాళ్ళు కాదేమో. బట్ సడన్ గా గోల్డ్ ఈ రీసెంట్ టైమ్స్ లో పడుతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంత పెరిగిందిలే, ఇంకెంత పెరుగుతుంది పడుతుందని. బట్ గోల్డ్ అదైతే చూపించట్లేదు. మనకి మనసులో ఏముందనేది పాయింటే కాదు. అంటే మనకి పడాలన్నప్పుడు గోల్డ్ పడదు, పెరగాలన్నప్పుడు గోల్డ్ పెరగదు. మనం ఈవెంట్స్ ని అర్థం చేసుకోవాలి, డేటా పాయింట్స్ ని అర్థం చేసుకోవాలి. ఒకటి జరుగుతుందంటే, అంటే ఒకటి సడన్ గా ఒక 10% పెరిగిందంటే అనుకోవడం ఈజీయే. 10 పెరిగింది కదా, పడాలి, ఇంకెంత పెరుగుతుంది, ఎక్కడికి వెళ్ళిపో అనుకోవడం ఈజీయే. బట్ అసలు అది ఎందుకు పెరిగిందో మనకి తెలిస్తే, అండ్ పడేదానికి కూడా ప్రాబబిలిటీ ఏ రీజన్స్ ఉంటాయో మనకు అర్థమైతే, దెన్ అప్పుడు మన అజంప్షన్స్ ని తీసుకోవడం బెటర్ ఉంటుంది. లాజికల్ కంక్లూజన్స్ కి మనం అప్పుడే రాగలుగుతాం. అవన్నీ కూడా రీసెంట్ గోల్డ్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా వాచ్ చేయకపోయింటే కంప్లీట్ గా చూడండి దాన్ని. మీ సెల్ఫ్ గా డిసిషన్ తీసుకోవడానికి గోల్డ్ రిలేటెడ్ గా వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, గోల్డ్ ఈ రీసెంట్ డేస్ లో కొంత కన్సాలిడేట్ అయ్యి, ఫ్రాంక్లీ నా మైండ్ లో ఉన్న చెప్తున్నాను, ఈ కన్సాలిడేషన్ లో నేను కొంతైనా కిందకు వస్తుంది అనుకున్నాను. అట్లీస్ట్ ఈ జోన్స్ వరకు, అంటే ఈ ఏప్రిల్ నుంచి ఏదైతే రెసిస్టెన్స్ జోన్ గా గోల్డ్ వ్యవహరించిందో $34,440 పర్ ఔన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ దే చూస్తాను. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ ఏమవుతుందంటే రూపీ ఇంపాక్ట్ కూడా పడి ప్రైజెస్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కొంత పడ్డా రూపీ వీక్ అయి ప్రైజెస్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. సో ఫర్ ద ప్రైస్ యాక్షన్ నేను చూస్తున్న చార్ట్ అయితే ఎప్పుడు స్పాట్ గోల్డ్ ది ఔన్స్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ దే చూస్తాను. కాబట్టి దాని ప్రకారం చూస్తే 3440 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గతంలో, అది ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతుంది. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఒకవేళ ఆ లెవెల్ వరకు రావాలంటే 7% దగ్గరగా గోల్డ్ పడాలి. నేను ఈ కన్సాలిడేషన్ లెవెల్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి 5% దగ్గరగా గోల్డ్ పడుతుందని అయితే అనుకున్నాను. ఇన్ ద వర్స్ట్ కేస్ అనుకున్నాను అంతవరకు కరెక్ట్ అవుతుంది, 5% అయినా కరెక్ట్ అవుతుంది అని. కానీ అది కూడా జరగలేదు. మళ్ళీ అక్కడి నుంచి పెరిగే ప్రయత్నం అయితే చేసింది. సో ఇఫ్ ఇన్ ద వర్స్ట్ కేస్ ఫెడ్ వాళ్ళు రేట్ కట్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకున్న తర్వాత 50 బేసిస్ పాయింట్స్ ఇవ్వక 25 బేసిస్ పాయింట్స్ ఇస్తే, అది ఒకవేళ ట్రంప్ చెప్పింది వినలేదు కదా ఫెడ్ వాళ్ళు. సో దీంతో షార్ట్ టర్మ్ లో ఒకవేళ గోల్డ్ ఏదైనా ఫాల్ కనిపిస్తే, నేను ఇమీడియట్ గా చూస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్, అంటే పడితే 10 పడదా, 20 పడదా, 30 పడదా, 40 పడదా గోల్డ్ అనుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. బట్ నేను ఇమీడియట్ గా ఏదైనా చూస్తున్నాను సపోర్ట్ లెవెల్ అంటే అది $3,440 పర్ ఔన్స్. ఒకవేళ ఆ లెవెల్స్ కి వస్తుంటే మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది మెన్షన్ చేయండి. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వస్తున్నప్పుడన్నా నేను మెన్షన్ చేయాలన్నా చేస్తాను. బట్ నేను పర్సనల్ గా చూస్తున్న లెవెల్ అయితే ఇది ప్రెసెంట్ ఆల్ టైమ్ హై లెవెల్స్ లో ఉంది. ఈవెన్ మీరు స్క్రీన్ మీద కూడా గమనించవచ్చు గోల్డ్ ని $3,700 పర్ ఔన్స్ కి గోల్డ్ అయితే వెళ్తూ ఉంది. ఫ్రెష్ గా గోల్డ్ ని ట్రిగ్గర్ చేస్తున్న పాయింట్ అయితే ట్రంప్ రేట్ కట్లు ఎక్కువ అయితే బాండ్ డీల్స్ కానీ అండ్ మేజర్లీ డాలర్ ఇండెక్స్ కానీ వీక్ అవుతుంది. మన ఇంపాక్ట్ అంతా డాలర్ ఇండెక్స్ పడినా, రేట్ కట్స్ జరిగినా ఇది గోల్డ్ ని పెంచుతాయి. ఆల్రెడీ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. మళ్ళీ ఫర్దర్ గా ఈ యాక్షన్ గోల్డ్ ఇక్కడ నుంచి కొంత ఫ్యూల్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. బట్ ఒకవేళ చెప్పాను కదా మార్కెట్ డిసప్పాయింట్ అయితే, ఇన్ఫాక్ట్ అలాంటిది ఏదైనా జరిగితే మార్కెట్ పడే ప్రయత్నంలో నేను చూస్తున్న లెవెల్ అయితే $3,440 పర్ ఔన్స్ అయితే నాకు ఇంపార్టెంట్ లెవెల్ గా కనిపిస్తుంది. ఇది గోల్డ్ రిలేటెడ్ గా ట్రంప్ ఫెడ్ చైర్మన్ గా రిలేటెడ్ గా చేస్తున్న కామెంట్స్ ని మనం చూసాం. దాని కారణంగా గోల్డ్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా, ఈక్విటీ మార్కెట్స్ లో కూడా కొంత జోష్ అయితే కనిపించింది. బట్ దాంతో పాటు ఇక్కడ జరిగిన అప్డేట్ చూడండి. యుఎస్ఏ కి, చైనాకి, యూరోప్ కి మధ్యలో మంచి మీటింగ్ జరిగిందని, ఏ డీల్ వాస్ ఆల్సో రీచ్డ్ ఆన్ ఎ సర్టైన్ కంపెనీ, అంటే ఆ కంపెనీ ఏదో ఒక టిక్ టాక్, దాని రిలేటెడ్ గా కూడా జరిగిందని. అంటే దాంట్లో మెజారిటీ ఆఫ్ స్టేక్ యూఎస్ వాళ్ళకి ఉండాలనేలా వాళ్ళ ప్రతిపాదన అనమాట, అమెరికా వాళ్ళది. మరి ఎవరు తీసుకుంటారో చూడాలి ఆ స్టేక్. అండ్ చైనా వాళ్ళు కూడా దానికి అగ్రీ అవుతున్నట్టు, అండ్ చైనా ప్రెసిడెంట్ జీతో ఫ్రైడే మాట్లాడుతున్నారని, రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఇలా స్టేట్మెంట్ చేస్తుండడం. యూఎస్ చైనా రిలేటెడ్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న టూ మచ్ డిఫరెన్సెస్ సార్ట్ అవుట్ అవుతున్నాయని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ వెళ్తున్నాయి. కానీ ఇది రియల్లీ కామెడీ అయిపోతుంది కదా.
కదా. అంటే ఒక ప్రెసిడెంట్ ఇంతలా మాటల్ని ఒకరోజు పాజిటివ్ గా ఒకరోజు నెగిటివ్ గా అలా ఎంతకాలం మార్కెట్ సీరియస్ గా తీసుకోగలుగుతుంది తన మాటల్ని. ఇప్పుడు ఇలా అంటున్నారు రిలేషన్షిప్ వెరీ స్ట్రాంగ్ గా ఉంటుందని. సడన్ గా ఇంకొక డే 100% ఆ మాటను మార్చేసి చైనాని తిట్టడం స్టార్ట్ చేస్తారు. అలానే ఇండియాతో కూడా ఒకరోజు మోడీ నా ఫ్రెండ్, మోడీ నాకు చాలా స్ట్రాంగ్ ఇంపార్టెంట్ పర్సన్, ప్రైమ్ మినిస్టర్ అంటారు, ఇండియా నాకు చాలా కావాల్సింది అంటారు. సడన్ గా ఇంకొక రోజు ఇండియా వల్లే యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది, ఇండియా అలా చేయకపోతే ఉండేది కాదు, ఇండియా రష్యా ఎటుపోతే మాకేంటి అనేలా ఇంకొకలా కామెంట్స్ చేస్తారు. ఐ నో మీలో చాలా మంది తినే కామెంట్స్ నథింగ్ కదా, వదిలేయండి, అసలు తిని గురించి మనం ఎందుకు అంత మాట్లాడుకుంటున్నాం అనేలా అనుకుంటూ ఉండొచ్చు. బట్ ట్రస్ట్ మీ, తను యుఎస్ ప్రెసిడెంట్ గా ఉంటున్నంత వరకు తను ఏం మాట్లాడినా మార్కెట్స్ పట్టించుకుంటాయి. తను ఒక సో కాల్డ్ గల్లీ పొలిటీషియన్ కాదు, అమెరికా ప్రెసిడెంట్. కాబట్టి మనం కూడా తనకు కాదు, తనకుంటున్న చైర్ కి వాల్యూ ఇచ్చి తన స్టేట్మెంట్స్ ని డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. యుఎస్ చీఫ్ నెగోషియేటర్ ఇక్కడికి వచ్చారు, డిస్కషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినలా మనకి డేటా కనిపిస్తుంది. ఇన్ ద వర్స్ట్ కేస్ నవంబర్ ఎండింగ్ అంటున్నారు. ఈ లోపు కూడా డేటా ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ తో కూడా ఇండియా రిలేటెడ్ గా జరుగుతున్న డిస్కషన్స్ చాలా స్ట్రాంగ్ గానే వెళ్తున్నాయని, ప్రాబబ్లీ ఇయర్ ఎండ్ లోపు ఇది కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ వీళ్ళు కూడా మేము ఇంపోర్టెడ్ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం, యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన ఎనర్జీ ప్రైజెస్ చాలా హైగా ఉంటాయి, వోలటైల్ గా ఉంటాయి, అంటే ఇండైరెక్ట్ గా మేము రష్యా నుంచి లేకపోతే గ్లోబల్ పార్ట్నర్స్ నుంచి డిస్కనెక్ట్ అవ్వలేమనేలా వీళ్ళు కూడా ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నవంబర్ లోపు యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ తొలగిపోయి ఇయర్ ఎండ్ లోపు యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా ఉంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఫైనలైజ్ అయిపోతే, యూకే తో ఎలాగో ఫైనలైజ్ అయింది కాబట్టి చాలా వాటి రిలేటెడ్ గా ఇంక్లూడింగ్ జపాన్ అండ్ చైనా రిలేటెడ్ గా కూడా థింగ్స్ బెటర్ అవుతున్నాయి. కాబట్టి చాలా కంట్రీస్ పరంగా ఇండియా ఒక రిలేషన్ ఈ ఇయర్ లో ది బెస్ట్ ఫేజ్ లోకి వెళ్తున్నట్టు. అండ్ రేపు సెప్టెంబర్ 17th ఎండింగ్ న మనకి ఫెడ్ రిలేటెడ్ గా అవుట్కమ్ అయితే అప్డేట్ అవుతుంది. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తారండి, అది రేట్ కట్ సైకిల్ అయినా రేట్ హైక్ సైకిల్ అయినా ఏదైనా అవనివ్వండి, ఒక మేజర్ సైకిల్ స్టార్ట్ అయ్యే ముందు మార్కెట్ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ రాంగ్ గానే ఉంటాయి. అంటే రేట్ హైక్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా ఏం పెంచుతారులే, కొంచెమే పెంచుతారు, అవుట్లుక్ నైనా బెటర్ గా ఉంచుతారేమో అని అప్పటి వరకు ఉంటున్న వ్యూని అదే వ్యూతో మెయింటైన్ చేస్తూ వెళ్తారు. కానీ ఎప్పుడైనా ఫెడ్ వాళ్ళు ఆర్ ఈవెన్ ఆర్బీఐ వాళ్ళు కూడా వాళ్ళ స్టాన్స్ మారింది అనుకోండి, అది బిగ్ వేలోనే మారుస్తారు. గతంలో ఉంటున్న ఇన్సిడెంట్లు అన్నింటినీ ట్రాక్ చేస్తూ వస్తే లాస్ట్ 25 ఇయర్స్ డేటాని మీరు చూస్తూ వస్తే చాలా ఇన్సిడెంట్స్ లో మార్కెట్ రాంగ్ అయిందనమాట. అజంప్షన్స్ ఒకలా పెట్టుకుంటది, అవుట్పుట్ చాలా డిఫరెంట్ గా వచ్చి ఉంటది రేట్ హైక్ లో కానీ రేట్ కట్ ఆ మొత్తం సైకిల్ బిగినింగ్ లో. సో అలా ఈసారి కూడా అలా జరుగుతుందేమో, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని మార్కెట్ పార్టిసిపెంట్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ షార్ట్స్ ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి కదా, నియర్లీ 88% దగ్గరగా నెట్ షార్ట్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఎందుకు ఈవెంట్ కి ముందనే ఒక ఇష్యూతోనే అది కవర్ అయినా అవుతూ ఉండొచ్చు. అది వాళ్ళ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ డేటాలో మనకి క్లారిటీ వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ ఈవెంటా. ఈవెన్ ఆర్బీఐ రిలేటెడ్ గా కూడా మనకి అక్టోబర్ 1st మీటింగ్ అయితే ఉంటుంది. అక్టోబర్ 1st ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అక్టోబర్ అండ్ డిసెంబర్ లో. లెట్స్ సీ. జిఎస్టీ రిలేటెడ్ గా మనకి బూస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించింది గవర్నమెంట్, అండ్ ఇండైరెక్ట్ గా ఆర్బీఐ చేత కూడా రేట్ కట్ చేయించి ఇన్ఫ్లేషన్ ఎలాగో కంట్రోల్ లోనే ఉంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూనే ఉంది. ఈవెన్ ఇండియా పరంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా 5.1% దగ్గరగా వచ్చిందని చెప్తున్నారు. సెకండ్ కన్సిక్యూటివ్ మంత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది అంటున్నారు. ఇది మరి ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారు ఈ అన్ఎంప్లాయ్మెంట్ డేటా అని తెలియట్లేదు. కానీ అన్ఎంప్లాయ్మెంట్ లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి లోయెస్ట్ లో ఉన్నట్టు ప్రెసెంట్ ఇండియన్ గవర్నమెంట్ అయితే చెప్తూ ఉంది. అండ్ అలాగే ఇండియాకి సంబంధించిన ట్రేడ్ డెఫిసిట్ డేటా కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట. ట్రేడ్ డెఫిసిట్ డేటా కూడా వీక్ అయింది, అంటే నారో అయింది. $27.35 బిలియన్ ఉంటే జూలైలో ఇప్పుడు $26.49 బిలియన్ కి వచ్చింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ట్రేడ్ డెఫిసిట్ డేటా ఎంత తక్కువగా వస్తుంటే, అంటే అది ఎంత నారో అవుతుంటే ఇండియన్ గవర్నమెంట్ కి అంత కంఫర్ట్ ఉంటుంది. ఇది ఈవెన్ ఎఫ్ఐఎస్ ఒక ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ ఈ ఎఫ్ఐఎస్ అంటే గుర్తొస్తుంది, సెబీ వాళ్ళు కొన్ని రూల్స్ ని ఫారెన్ ఇన్వెస్టర్స్ ఒక ఆన్ బోర్డింగ్ పరంగా ఈజ్ చేస్తున్నారని, మోర్ నెంబర్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియాలోకి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి రూల్స్ ని ఈజ్ చేస్తున్నట్లు చెప్తూ, ఈవెన్ ఐపీఓస్ పరంగా కూడా వాళ్ళ పరంగా ఉంటున్న రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని. ఇది ఆల్మోస్ట్ 70% ఆఫ్ రిజిస్టర్డ్ ఎఫ్పిఐస్, మన ఇండియాలో రిజిస్టర్డ్ ఎఫ్పిఐస్ 1109 ఉన్నారట, వాళ్ళలో 70% ని కవర్ చేస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు 81 లక్షల కోట్ల దగ్గరగా ఇండియాలో వెల్త్ ని మేనేజ్ చేస్తున్నారని. సో వాళ్ళందరినీ కవర్ చేస్తూ వాళ్ళ రిలేటెడ్ గా ఇండియన్ మార్కెట్స్ కి అటాచ్మెంట్ ని పెంచే ప్రయత్నం కూడా సెబీ వాళ్ళు చేస్తున్నట్టు, కొత్త రూల్స్ దాని కారణంగా తీసుకొస్తున్నట్లు వస్తున్న డేటా పాయింట్స్ కూడా ఈ మధ్య కాలంలో వరుసగా చేస్తున్న ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ని కొంతవరకు ఆపే ప్రయత్నం ఇండైరెక్ట్ గా సెబీ చేస్తున్నట్లు కూడా మనకి కనిపిస్తుంది. అది ఎంతవరకు ఫలిస్తాయి, ఎఫ్ఐఎస్ ఎంతవరకు స్టే బ్యాక్ అవుతారు అండ్ వాళ్ళ సెల్లింగ్ కి రీజన్ ఇక్కడ ఉన్న రూల్సా, చేంజ్ అయిన రూల్సా, లేకపోతే వీక్ అవుతున్న రూపీనా, లేకపోతే ఇక్కడ కంటే ఇతర మార్కెట్స్ ఏమైనా వాల్యుయేషన్స్ లో బాగున్నాయని వాళ్ళు అనుకోవడం, లేకపోతే ట్రంప్ ఇండియాని టార్గెట్ చేయడం, రీజన్ ఏదైనా ఎఫ్ఐఎస్ ఒక ఎగ్జిట్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. దాన్ని కూల్ చేయడానికి అయితే సెబీ వాళ్ళు కొన్ని కొత్త స్టెప్స్ తీసుకుంటున్నట్టు బిజినెస్ స్టాండర్డ్ లో వచ్చిన డేటా మాత్రం నిన్న నైట్ 10:40కి వచ్చిన డేటా. ఎకనామిక్స్ టైమ్స్ లో చెప్తున్న ఈ ఐపీఓ డేటా మాత్రం సెప్టెంబర్ 13 మార్నింగ్ 10 AM కి వచ్చిన డేటా. అండ్ మనం గోల్డ్ గురించే కదా బిగినింగ్ లో మాట్లాడుకున్నాం. నాట్ జస్ట్ గోల్డ్, అదొకటే కాదు ఆల్ టైమ్ హైస్ కి వెళ్తున్నది. సిల్వర్ కూడా యుఎస్ డాలర్ టర్మ్స్ లో 14 ఇయర్స్ హైక్ వెళ్ళింది, బట్ ఇండియన్ టర్మ్స్ లో మన రూపీ వీక్ అవుతూనే కదా ఉంది. ఆల్ టైమ్ హైస్ లో సిల్వర్ ఉంది. అండ్ వీటన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే బిగ్ ఈవెంట్ ఏదైనా ఉందంటే అది ఫెడ్ ఈవెంట్. ఫెడ్ ఈవెంట్ తర్వాత వేళ రియాక్ట్ అవుతుంది అనేది నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. యూజువల్ గా టెక్స్ట్ బుక్ కేస్ సినారియో అయితే
ఆఫ్టర్ ఫెడ్ ఈవెంట్ ఫెడ్ వాళ్ళకి అంత పెద్ద సర్ప్రైజ్ ఏమి ఇవ్వలేదనుకోండి, రేట్ కట్స్ రిలేటెడ్ గా 25 బేసిస్ పాయింట్స్ ఇస్తూ నిన్నటి వీడియోలో చెప్పాను కదా ప్రొజెక్షన్స్ అని, అవి కూడా పెద్ద సర్ప్రైజ్ ఏం చెయ్యట్లేదు అనుకోండి, దెన్ యాక్చువల్లీ పడాలి, గోల్డ్ సిల్వర్ పడాలి, కొంచెమైనా పడాలి, చిన్న ప్రాఫిట్ బుకింగ్ అయినా రావాలి. అది కూడా రావట్లేదంటే సైడ్ లైన్స్ లో చాలా ఎక్కువ మనీ వెయిట్ చేస్తూ, అంటే ఇంత పెరిగిపోయింది కదా ఎక్కడ కొంటాంలే అనుకొని వెయిట్ చేస్తూ వస్తున్న చిన్న చిన్న డిప్స్ ని కూడా బయింగ్ ఆపర్చునిటీగా పట్టుకు వెళ్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ ఫెడ్ ఈవెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. 1 or 2 days రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ. నేను ఈక్విటీ మార్కెట్స్ కంటే గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ ని ఈ ఫెడ్ ఈవెంట్ తర్వాత అబ్జర్వ్ చేస్తున్నాను ఎలా రియాక్ట్ అవుతాయని. ఫైనల్లీ మన మార్కెట్స్ విషయానికి వస్తే ఈ జోన్ అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు. మనకి బ్రేక్ అవుతున్నట్లే అనిపిస్తుంది రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి. ఏదో ఒక ఇష్యూతో మళ్ళీ అది కూల్ ఆఫ్ అయిపోతూనే ఉంది. బట్ ఈసారి థింగ్స్ కొంత బెటర్ గా టర్న్ అవుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో అనుకున్నామా ఇది పీక్, ఇంతకు మించిన నెగిటివ్ యూఎస్ దగ్గర నుంచి ఇండియాకు ఉండే అవకాశం లేదు. ఇక్కడ నుంచి థింగ్స్ బెటర్ అయ్యే అవకాశం ఉంది అన్లెస్ ట్రంప్ నైట్ తన ఒపీనియన్ మార్చుకొని కొత్త కామెంట్స్ చేస్తే తప్పించి ఎగ్జిస్టింగ్ కామెంట్స్ కి మార్కెట్ ఆల్రెడీ రియాక్ట్ అయింది. రికవరీ రిలేటెడ్ గా మార్కెట్ కి స్కోప్ ఉండొచ్చని అదే ప్రెసెంట్ మార్కెట్ లో కంటిన్యూ అవుతుంది. చాలా పెండింగ్ పాజిటివ్స్ ఉన్నాయని చెప్తూనే వస్తున్నాను. అవి ఇంకా మార్కెట్ లో ప్లే అవ్వలేదు. ఇప్పుడు పెరిగింది కూడా ప్లే అవుతున్నట్టు కాదు. కొంచెం పేషెన్స్ తో ఇన్వెస్టర్స్ వెయిట్ చేయడానికి ప్రయత్నించండి. టెంపరీగా ఈవెన్ ఫెడ్ ఈవెంట్ తో మార్కెట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ క్రియేట్ అయినా ఒకవేళ వాళ్ళు రేట్ కట్టే చేయనన్నారు, అదే జరగదు. చేయనన్నారు, లేకపోతే 25 బేసిస్ పాయింట్స్ ఇచ్చారు రేట్ కట్. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 25 కంటే ఎక్కువ ఆర్ 25 ఇచ్చిన ప్రొజెక్షన్స్ లైనా బాగిచ్చి మార్కెట్ ని సాటిస్ఫై చేయాలని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆర్ ఇప్పుడు ట్రంప్ చెప్తున్నట్టు 50 బేసిస్ పాయింట్స్ అని ఎక్స్పెక్ట్ చేసి అది జరగక 25 బేసిస్ పాయింట్స్ ఇచ్చినా మార్కెట్ పడింది అనుకోండి. ఇండియన్ మార్కెట్ పరంగా రీసెంట్ టైమ్స్ లో ఏం పెద్ద గొప్ప ర్యాలీ రాలేదు. అమెరికా మార్కెట్లు, ఏషియన్ మార్కెట్స్ లేకపోతే ఎమర్జింగ్ మార్కెట్స్ పెరిగినట్టు మన మార్కెట్స్ ఏం అలా పెరిగిపోలేదు రీసెంట్ టైమ్స్ లో. ఆ ఎఫ్ఐఎస్ ఎంత తీసుకువెళ్లాలో రీసెంట్ టైమ్స్ లో అంతా పట్టుకుని వెళ్తూనే ఉన్నారు. కాబట్టి ఈవెన్ మన మార్కెట్స్ పడ్డా అది కంగారు పడిపోయి భారీగా మార్కెట్ లో పతనం అయిపోతాయి అనుకునే సినారీ అయితే ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్స్ లో రీసెంట్ ప్రైస్ యాక్షన్ లాస్ట్ 4-5 months ఒక ప్రైస్ యాక్షన్ అయితే మనకి కనిపించదు. కాబట్టి ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ ట్రంప్ కానీ ఫెడ్ కానీ ఏదైనా షార్ట్ టైం ఈవెంట్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తూ మార్కెట్ ఫాలో అవుతుంటే ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కంగారు పడద్దు. కానీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చాం కదా, అందరికీ అదే ఆశ ఉంటుంది అది బ్రేక్ అయిపోయి ఆల్ టైమ్ హైస్ కి మార్కెట్ వెళ్ళిపోవాలని. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ, ఈవెన్ నాకు మీకు అందరికీ కూడా. కానీ అలా జరగాలంటే మార్కెట్ లో సర్టెన్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ కూడా దానికి సపోర్ట్ చేయాలి. దట్ ఇంక్లూడ్స్ కంపెనీ ఒక నెంబర్స్. నేను అనుకోవడం నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ ఏదైనా మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తే గతంలో ఉంటున్న ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయ్యే అవకాశం ఉందని నా స్ట్రాంగ్ హోప్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ వస్తున్న నెంబర్స్ మీదే ఉన్నాయి. లెట్స్ సీ ఇన్వెస్టర్స్ కి ఈ కమింగ్ రిజల్ట్ సీజన్ ఎలాంటి సర్ప్రైజెస్ ని ఇవ్వనుందని. అండ్ ఇలా డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. రైల్వే టికెట్స్ ని బుక్ చేయాలనుకుంటే ఆధార్ అథెంటికేషన్ మ్యాండేటరీ అని. ఫస్ట్ 15 minutes లో ఆధార్ అనేది అథెంటికేట్ చేసుకున్న వాళ్ళే టికెట్స్ ని బుక్ చేసుకోగలరని. అంటే ఈ తత్కాల్లో స్టార్టింగ్ 15 minutes కదా మనకి చాలా ప్రీషియస్. అప్పుడే కదా టికెట్స్ మొత్తం కూడా అవుట్ అయిపోతూ ఉంటాయి, అంటే బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఆ టైంలో బుక్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ అథెంటికేషన్ ఉంటేనే బుక్ చేసుకోగలరని రైల్వే మినిస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ October 1st నుంచి ఎవరైనా ఈ తత్కాల్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలనుకుంటుంటే ఈ కొత్త రూల్ అమల్లో ఉంటుందని అయితే గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, స్టాక్ ట్రేడింగ్ స్కామ్ లో అట్రాక్ట్ అయి హైదరాబాద్ కి సంబంధించిన ఇద్దరు 3 కోట్ల దగ్గరగా నష్టపోయారనేలా వార్తలు అయితే అప్డేట్ అవుతూ ఉన్నాయి. అందులో ఒకరి ఏజ్ 65 సంవత్సరాలు. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయనేలా వాళ్ళకి ఆశ చూపిస్తూ ఉండడం. అండ్ ఈవెన్ ఇన్వెస్ట్ చేశాక కూడా 7 కోట్ల దగ్గరగా ప్రాఫిట్ చూపించారు. కానీ అది విత్డ్రాల్ చేయాలనుకున్నప్పుడు రాకపోతూ ఉండడం. తను మోసపోయానని తెలుసుకొని పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ చేశారు. ఇంకొకరి ఏజ్ 52 సంవత్సరాలు. సిమిలర్ గానే వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ చేయించడం. వీళ్ళిద్దరూ కలిపి సుమారుగా 3,20,00,000 దగ్గరగా నష్టపోయారని. నష్టపోయారంటే స్టాక్ మార్కెట్ లో నష్టపోలేదు, స్టాక్ మార్కెట్ పేరుతో స్కామర్స్ వాళ్ళని దోచుకున్నారు. ఈ 2 సినారియోస్ లో కూడా ఇద్దరికి అమితమైన రిటర్న్స్ వస్తాయని ఆశ చూపించి గ్రూప్ లో జాయిన్ చేయించి వాళ్ళు డబ్బులు పెడుతున్నట్టు ఫేక్ యాప్స్ లోకి తీసుకెళ్లి డబ్బులు పెట్టించి, చూడండి మీరు కొన్నవి ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి అక్కడ వెళ్ళిపోతున్నాయని. యాప్ వాళ్ళదే కదా, ఎంతైనా పెంచుతారు. ఇన్ని కోట్లు అన్ని కోట్లు లాభం వచ్చింది, మీరు విత్డ్రాల్ చేయాలంటే ఇంకొంచెం డబ్బులు యాడ్ చేయాలి, మీరు మీకు తెలిసిన వాళ్ళందరూ డబ్బులు పెట్టించేసేయండి, మంచి లాభాలు వస్తున్నాయి, మాకు మాత్రం తెలుసు మార్కెట్ ని హ్యాండిల్ చేయడం, మొత్తం మీ లైఫ్ అంతా టర్న్ అయిపోతుందని చెప్తుండడం నమ్మి కోట్లకి కోట్లు డబ్బులు పెడుతున్నారు. ఈవెన్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కూడా ఇలాంటి సిమిలర్ స్టోరీనే మీరు రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్నట్లు గమనించవచ్చు. మనలో మార్పు రానంత వరకు వాళ్ళు ఫ్రీగా కోట్లలో డబ్బుల్ని సంపాదించుకుంటారు. మనం జీవితాంతం కష్టపడి మిగిల్చుకునే డబ్బుల్ని ఎవరో ఒకరు వచ్చి మీకు ఇలా అలా అని మాయ మాటలు చెప్తే మనం నమ్మి పెట్టడం మన తప్పు కూడా అవుతుంది. అండ్ ఎయిర్టెల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ మొబైల్ సిమ్స్ రిలేటెడ్ గా ఈ ఫ్రాడ్ లింక్స్ వీటిల్ని అండ్ ఏఐ రిలేటెడ్ గా యాంటీ ఫ్రాడ్ మెజర్స్ ని భారతీ ఎయిర్టెల్ వాళ్ళు తీసుకున్నారు కదా, దాంతో 68.7% ఫైనాన్షియల్ లాసెస్ జరగడం తగ్గాయని ఎయిర్టెల్ వాళ్ళైతే చెప్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఎయిర్టెల్. ఎందుకంటే దీనికి ముందు ఇంక ఏ టెలికాం ఆపరేటర్ కూడా ఈ స్టెప్ తీసుకోలేదు. వీళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళు కూడా దాని ఆచరణలో పెట్టడానికి అయితే చూస్తున్నారు. ఇంటరార్క్ వాళ్ళు
ఉత్తరాఖండ్ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకుంటున్న కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారని ఇలా గతంలో చెప్పారా? దాని ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయిందని, ఇప్పుడు అది ఫుల్లీ ఇంటిగ్రేట్ అయిందని, ఆల్మోస్ట్ ఒక 53 crore దగ్గరగా అనుకుంటా. ఉత్తరాఖండ్ లో 21 crore, ఆంధ్రప్రదేశ్ లో 32 crore. టోటలీ దీంతో వీళ్ళకి 40,000 దగ్గరగా టీపీఏ వాళ్ళ కెపాసిటీ యాడ్ అవుతుందని, దీంతో వీళ్ళ ప్రెసెంట్ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 2 lakh మెట్రిక్ టన్ పర్ యానం దగ్గరగా ఉంటుందని, దీంతో రెన్యూబుల్స్, ఈవీ, ఎలక్ట్రానిక్, ఎఫ్ఎంసీజీ అండ్ డేటా సెంటర్స్ పరంగా కావాల్సిన ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్స్ ని వీళ్ళు గ్రేటర్ కెపాసిటీతో ఇన్స్టాల్ చేయగలరనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి 4,081 crores విలువ చేస్తే కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్ట్ నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ NHLML వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది టోటల్ గా 12.9 కిలోమీటర్స్ రోప్వే అని, దీంతో ఆల్మోస్ట్ 8 నుంచి 9 గంటల జర్నీ పట్టేది కాస్త 36 నిమిషాల్లోనే కేదార్నాథ్ రిలేటెడ్ గా జర్నీ కంప్లీట్ అవుతుందని, ఆల్మోస్ట్ 1800 దగ్గరగా ప్యాసింజర్స్ పర్ అవర్ ఒక డైరెక్షన్ లో వెళ్ళడానికి ఈ ప్రాజెక్ట్ అలో చేస్తుందని, నెక్స్ట్ 6 years లో కంప్లీట్ అవుతుందని, అయిపోయాక కూడా 29 years వరకు కూడా అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి దాని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ని ఇస్తున్నట్టు పీపీపీ మోడల్లో వెళ్తున్నట్లు చెప్తున్నారు. ఆల్మోస్ట్ 20 లక్షల ప్రజలు వెళ్తూ ఉంటారు అక్కడ కేదార్నాథ్ కి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా అక్కడికి? ఆబ్వియస్లీ వీళ్ళ రిలేటెడ్ గా ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళ పరంగా. ఇదిలా ఉంటే గేమ్స్ క్రాఫ్ట్ కి సంబంధించిన ఎక్స్ CFO, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఆ కంపెనీకి సంబంధించిన మనీ ఉంటుంది కదా, కంపెనీ ఫండ్స్ ఉంటాయి కదా, ఆ ఫండ్స్ ని FNO ట్రేడింగ్ చేయడానికి వాడి 250 కోట్లు నష్టపోయారట. 250 crores. ఎంత రెక్లెస్ గా చేస్తుంటే జరుగుతుందలా. 5 సంవత్సరాల్లో సుమారుగా 270 కోట్ల 43 లక్షలు తను దారి మరలించారనేలా తన మీద ఆరోపణలు వస్తూ ఉండడం ఏంటి అని గమనించు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుండేసరికి రమేష్ ప్రభు అనే తను గేమ్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన ex-CFO FNO ట్రేడింగ్ కోసం దాన్ని యూజ్ చేశారని, నష్టపోయారని, మరి రిమైనింగ్ డబ్బులు అంటే సుమారుగా 19 కోట్ల 86 లక్షల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో హైలైట్ చేసుకున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇంతకు మించిన డిజాస్టర్ ఇంకొకటి ఉండదు. ఆ పొజిషన్ లో ఉంటున్న వ్యక్తి కంపెనీకి సంబంధించిన డబ్బుల్ని సొంత ఇన్వెస్ట్మెంట్స్ కి, సొంత FNO ట్రేడింగ్ కి దారి మరలించడం, ప్రాబబుల్లీ FNO లో మంచిగా సంపాదించి ఆ 250 కోట్ల అలా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి లాభాలు తన దగ్గర పెట్టుకుందాం అనుకున్నారేమో. బట్ ప్లాన్ ఫ్లాప్ అవుతుండడం, ప్రాబబుల్లీ అంత డబ్బులు తను ఎలాగో తిరిగి కట్టలేరు కాబట్టి లీగల్ యాక్షన్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే ఒక పాయింట్ లో US బయోసెక్యూర్ యాక్ట్ అనే పేరుతో మనకి CDMO కంపెనీస్ రిలేటెడ్ గా ఫుల్ బజ్ అయితే వినిపించింది. దివీస్ కానీ, జూబిలెంట్ ఫార్మోవా కానీ, ఈవెన్ బ్లూ జెట్, లారస్, సాయి లైఫ్, ఆర్తి ఫార్మా, ఇలా చాలా CDMO కంపెనీసే ఉన్నాయి. వాటి రిలేటెడ్ గా ఇంపార్టెంట్ కంపారిజన్స్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అది మళ్ళీ తెర మీదకి వస్తుందని బయోసెక్యూర్ యాక్ట్. దీని కారణంగా మళ్ళీ CDMO స్పేస్ రిలేటెడ్ గా బజ్ వినిపించే ఛాన్స్ ఉందని CDMO పరంగా కవరేజ్ ని రైజ్ చేస్తూ దివీస్ ల్యాబ్స్ వీళ్ళ రిలేటెడ్ గా టాప్ పిక్ అని మెన్షన్ అయితే చేస్తున్నారు. అసలు దీనికి మన ఇండియన్ కంపెనీస్ కి ఏంటి లాజిక్ అంటే, కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా చైనీస్ కి సంబంధించిన బయోటెక్నాలజీ కంపెనీస్ రిలేటెడ్ గా లైక్ BGI కానీ, MGI కానీ, కంప్లీట్ జీనోమిక్స్ కానీ, యూజీ యాప్టెక్ కానీ అండ్ యూజీ బయోలాజిక్స్ కానీ వీటిని ప్రొహిబిట్ చేస్తూ చైనాకు సంబంధించిన CDMO కంపెనీస్ సర్టెన్ థింగ్స్ ని ప్రొహిబిట్ చేస్తూ డెసిషన్ తీసుకోవడం, దీంతో ఇండియాకు సంబంధించిన కంపెనీస్ కి బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియాకు సంబంధించిన CDMO ఆర్ CRDMO కంపెనీస్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుంది, కాంపిటేటివ్ కాస్ట్ అడ్వాంటేజ్ వస్తుంది. చైనా +1 షిఫ్ట్ తో, పాలసీ అండ్ సపోర్ట్ టైల్ విండ్స్ తో మన కంపెనీస్ రిలేటెడ్ గా బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ CDMO స్పేస్ రిలేటెడ్ గా ఎవరైనా వర్క్ చేయాలనుకుంటుంటే ఈ పర్టికులర్ డేటా, స్క్రీన్ ముందు ఉండే డేటా మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఎక్కడెక్కడ ఫోకస్ ఉంది, కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ పరంగా, పైప్ లైన్ ఇన్నోవేషన్, రిస్క్ ఛాలెంజెస్, గ్రోత్ అవుట్లుక్, ఇది ఇంపార్టెంట్. ఎలాంటి గ్రోత్ అవుట్లుక్ తో ఈ కంపెనీస్ చూస్తున్నా అన్న డేటా కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. CDMO స్పేస్ రిలేటెడ్ గా అన్ని బాగుంటాయి. కమింగ్ టైమ్స్ లో ఇది వార్తల్లో నిలిచే స్పేస్ అవుతుంది. US కానీ మళ్ళీ బయోసెక్యూర్ యాక్ట్ ని ప్రవేశపెట్టాలనుకుంటే. కాబట్టి పాసిబుల్ ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే ఈ స్పేస్ మీద వర్క్ చేయండి. అండ్ ఇంకో అప్డేట్ మాట్లాడుకునే ముందు, ఇప్పుడు షేర్ చేసిన అప్డేట్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా, డేటా ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ లో వందలాది తప్పులు జరుగుతూ ఉంటాయి. సెబీ కొన్నిటినైనా కట్లీస్ట్ పసిగట్టి అడ్డుకోగలుగుతుంది. API మేకర్ పార్ డ్రగ్స్ వాళ్ళు ఏం చేశారంటే స్లంప్ సేల్, అంటే ఒకేసారి మొత్తం అమ్మేయడం, ప్రమోటర్ రిలేటెడ్ ఎంటిటీస్ కి పెద్ద మొత్తంలో అమ్మేసే ప్రయత్నం, లో వాల్యుయేషన్ లో చేసే ప్రయత్నం అయితే చేశారు. దాని రిలేటెడ్ గా సెబీకి కంప్లైంట్ వెళ్తూ ఉండడం, దాని మీద సెబీ ఇన్వెస్టిగేషన్ చేయడం, ముందు ఆ ట్రాన్స్ఫర్ ని, ఆ సేల్ ని ఆపండి, ఇండిపెండెంట్ వాల్యుయేటర్స్ తో దాన్ని వాల్యుయేషన్ చేయించి ఆ వాల్యుయేషన్ ఎంత ఉంటుందో దానికి కావాలంటే అమ్ముకోండి, కానీ మీ ఇష్టం వచ్చిన వాల్యుయేషన్స్ లో అమ్మద్దని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీ ఉందనుకుందాం, నేనే ఒక మొబైల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను. అందులో నా వాటా 20%,
60% దగ్గరగా వాటా ప్రజలది. కంపెనీ నాదే అని కనిపిస్తున్నా అందులో 20% స్టేక్ నాది. పబ్లిక్లీ లిస్టెడ్ కదా, చాలా పర్సెంట్ వాటా పబ్లిక్ ది. ఇప్పుడు దాంట్లో ఉన్న బిజినెస్ లో ఏదో ఒక బిజినెస్ ని నా ఇంకొక కంపెనీకి అమ్మేద్దామని చూసాను అనుకోండి, ఓ 100 కోట్ల బిజినెస్ ని 20 కోట్లకి అమ్మేద్దామని చూసాను అనుకోండి, 80% ప్రజల ఇన్వెస్ట్మెంట్స్ స్టేక్ లో పడుతున్నట్టే కదా, రిస్క్ లో పడుతున్నట్టే కదా. ఇప్పుడు సెబీ వాళ్ళు వచ్చి ఆగు, దాని రిలేటెడ్ గా ఇండిపెండెంట్ వాల్యుయేషన్స్ తో ఇండిపెండెంట్ వాల్యుయేషన్ చేయించి అప్పుడు కావాలంటే అమ్ము, నీ సొంత వాల్యుయేషన్స్ తో చేయొద్దని ఎలా పార్ డ్రగ్స్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు డిసిషన్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటా అయితే కనిపిస్తుంది. సౌదీ అరేబియాకి సంబంధించిన రైల్ ప్రాజెక్ట్ సుమారుగా $7 బిలియన్ ఆర్ ఇండియన్ రూపీస్ లో చూస్తే 60,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కమింగ్ డేస్ లో అప్డేట్ అయ్యే అవకాశం ఉందని, దాంట్లో ఇండియన్ రైల్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తాయని ఇలా డేటా కనిపిస్తుంది. దీనికి డెడ్ లైన్ అక్టోబర్ ఎండింగ్ అనమాట. ఇది మనకి నిన్న సెప్టెంబర్ 15 మార్కెట్ క్లోజ్ అయ్యాక అప్డేట్ అవుతుంది. ప్రాబబ్లీ రీసెంట్ టైమ్స్ లో రైల్వే స్టాక్స్ పెరగడానికి ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఐఎంఈసి కారిడార్ ఉంది కదా, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, అది ప్రాజెక్ట్ లో భాగమే కాబట్టి ప్రాబబ్లీ ఇండియన్ కంపెనీస్ దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. లెట్స్ వెయిట్ ఫర్ ఫర్దర్ మోర్ డేటా. ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అయ్యుండొచ్చు రీసెంట్ టైమ్స్ లో రైల్వే స్టాక్స్ పెరుగుతూ ఉండడానికి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న డేటాని మాట్లాడుకోవడం చాలా సింపుల్, కానీ దీన్ని ఇంకొంచెం ఇంటర్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 31 వీళ్ళ జేఎల్ఆర్ బిజినెస్ రిలేటెడ్ గా సైబర్ అటాక్ జరిగిందని ఫస్ట్ అప్డేట్ చేశారు. తర్వాత కొంత టైం తీసుకొని సెప్టెంబర్ 2 ఇంకొక అప్డేట్ చేశారు. షట్ డౌన్ చేస్తున్నాం సిస్టమ్స్ ని, సైబర్ అటాక్ జరిగింది కాబట్టి సైబర్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి అసలు అటాక్ ఎంత మేరకు జరిగింది, డేటా ఎంత వరకు వెళ్ళింది, ఇదంతా కూడా చూసుకుంటున్నానేలా అప్డేట్ చేశారు. తర్వాత సెప్టెంబర్ 10 ఇంకొక అప్డేట్ చేశారు. రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం, స్పెషలిస్టులు అందరితో కూడా వర్క్ చేస్తున్నాం అని. సరే రీస్టార్ట్ చేసేస్తారేమో అని ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటే ఇప్పుడు ఇవాళ చేస్తున్న అప్డేట్ ఏంటంటే సెప్టెంబర్ 24 వరకు కూడా షట్ డౌన్ కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ఇది ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుందో మార్కెట్ కి క్లారిటీ రావట్లేదు. క్లారిటీ రాకపోగా వీళ్ళు షట్ డౌన్ చేసిన ప్రతి రోజుకి £5 మిలియన్ దగ్గరగా వీళ్ళు లాస్ అవుతారు. ఆల్మోస్ట్ 50,000 కార్స్ దగ్గరగా పర్ డే వీళ్ళకి ఇంపాక్ట్ అవుతూ క్రైసిస్ డ్రాగ్ చేస్తుంది. మల్టిపుల్ సప్లై చైన్ ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. సో ఒక్క స్కాటర్డ్ స్పైడర్ అటాక్, సైబర్ క్రైమ్ అటాక్ తో ఎన్ని మిలియన్స్ ఆఫ్ యూరోస్ వీళ్ళు నష్టపోతున్నారో చూడండి. అండ్ బీబీసీ వాళ్ళ అంచనా ప్రకారం ఇది ఫర్దర్ గా కొనసాగే అవకాశం ఉందని, అండ్ టెలిగ్రాఫ్ వాళ్ళు చెప్తున్నదైతే సెప్టెంబర్ 24 కూడా కాదు, నవంబర్ వరకు ఇది కొనసాగే అవకాశం ఉందని ఇలా అప్డేట్ చేస్తుండడం. ఇది Q2 కాదు Q3 కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దట్ వీళ్ళకి 70% ఆఫ్ ద కన్సాలిడేటెడ్ బిజినెస్ వస్తున్న జేఎల్ఆర్ బిజినెస్ ఇంత స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ అయితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ కమింగ్ నెంబర్స్ వీక్ గానే ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ లోకి తీసుకుంటూ స్టాక్ పడ్డానికి మేజర్ రీజన్ గా మనకు కనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాల్సింది, కమింగ్ టైమ్స్ లో ఈవెన్ స్టాక్ ఇంకా పడినా ఇది టెంపరీ ఇష్యూ, ఒక టైం కి సార్ట్ అవుట్ అవుతుంది, మళ్ళీ బిజినెస్ అనేది ముందుకు వెళ్తుంది. బట్ షార్ట్ టర్మ్ ఈ అప్డేట్స్ స్టాక్ పరంగా మంచిదైతే కాదు. నెక్స్ట్ మారుతి సుజుకి స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగింది కదా, రీజన్ వీళ్ళ కొత్త వెహికల్ అయిన ఎస్యూవి, మిడ్ సైజ్ ఎస్యూవి కి రిలేటెడ్ గా ప్రైజింగ్ ని రిలీజ్ చేశారు. చాలా కాంపిటేటివ్ ప్రైజింగ్ పెట్టారు. ప్రాబబ్లీ జీఎస్టీ కట్ ఉంటుండడం మనకి ప్రైజింగ్ ఇలా కనిపిస్తుంది, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటున్న మోడల్స్ కూడా ప్రైజింగ్ బానే తగ్గింది కాబట్టి తగ్గిన ప్రైజింగ్ మోడల్స్ తో దీన్ని కంపేర్ చేయాలి. అన్ని కార్ల కంపెనీలు ధరలను తగ్గించాయి కదా, కానీ వీళ్ళు వస్తూనే ఊరికే రావట్లేదు. మంచి అట్రాక్టివ్ ఫీచర్స్ ని తీసుకొస్తూ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎగ్జిస్టింగ్ ఉన్న మోడల్స్ కి అయితే ఇస్తున్నారు. వీళ్ళ రిలేటెడ్ గా ఎప్పుడు వచ్చే కంప్లైంట్ సేఫ్టీ, దీని పరంగా ఏదైనా అప్డేట్స్ ఉన్నాయో చూడాలి. అండ్ ఎంటైర్ వీళ్ళ మోడల్స్ రిలేటెడ్ గా ప్రైజింగ్ రేంజ్ ని ఇక్కడ మీకు పెడుతున్నాను. హైబ్రిడ్, సిఎన్జి, పెట్రోల్ అండ్ అందులోనూ ఆటోమేటిక్ వేరియంట్స్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఎంటీ కానీ ఏటీ కానీ వీటన్నిటి ఒక వేరియంట్స్ ఒక ప్రైజెస్ మీకు ఇక్కడ ఉంటాయి. వాటి ఫీచర్స్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వీళ్ళు భారత్ ఎన్క్యాప్ రేటింగ్ ని 5 స్టార్ అనేది ఇస్తున్నారు. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ ఎంత అనేది తెలియాలి. మోస్ట్లీ 5 స్టార్ అంటే తక్కువేం కాదు. లెట్స్ సీ బిజినెస్ సేల్స్ ఎలా ఉంటాయని. ఈ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 168 crores విలువ చేసే శానిటేషన్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి లభించిందని విజయవాడ రిలేటెడ్ గా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఈ 3 years శానిటేషన్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఆర్డర్ హాస్పిటల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించినట్టు ఇన్ 9 districts ఇంక్లూడింగ్ విశాఖపట్నం, కాకినాడ అండ్ ఈస్ట్ గోదావరి వీళ్ళకి ఆర్డర్స్ లభిస్తున్నట్టు. దీంతో హెల్త్ కేర్ స్పేస్ లో మేనేజ్మెంట్ ఫుట్ ప్రింట్ ని వీళ్ళు స్ట్రెంథన్ చేసుకుంటున్నట్లయితే క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే ఇండియాలో యాపిల్ రిలేటెడ్ గా ప్రొడక్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేసే రెడింగ్టన్ స్టాక్ 20% దగ్గరగా పెరిగిందా. మార్చ్ 2021 నుంచి సింగిల్ బిగ్గెస్ట్ గెయిన్ ఇది. గతంలోనూ చాలా ఐఫోన్స్ రిలీజ్ అయ్యాయి, కానీ అప్పుడు పెరగనంత, అంటే 2021 నుంచి సింగిల్ బిగ్గెస్ట్ గెయిన్ అంటే తర్వాత ఎన్ని రిలీజ్ అయ్యింటాయి, 22లో, 23లో, 24లో, ఇది 25లో. ఎందుకు అంత బస్ కనిపిస్తుంది? 17 రిలేటెడ్ గా నిజంగా అంత స్ట్రాంగ్ సేల్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఎక్స్పెక్ట్ చేసిన వీళ్ళ రిలేటెడ్ గా మార్జిన్స్ కూడా తక్కువ. సో వాళ్ళ ఒక పెద్ద బ్లాక్ డీల్ జరిగి స్టాక్ రిలేటెడ్ గా ఈ బస్ కనిపిస్తున్నట్లుంది. వీళ్ళు కాదు కదా మ్యానుఫ్యాక్చర్స్, వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే ఈ బిగ్ బిలియన్ డే సేల్స్, ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ ఉన్నాయా, అందులో 16 Pro కానీ ప్రో మ్యాక్స్ కానీ చాలా తక్కువ ధరకు పెడుతున్నారు. యూజువల్లీ 17 లేకపోతే 17 ప్రో మ్యాక్స్ కొనాలా, అవి కొనాలా అనుకుంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ మంచి స్టాక్, ఎక్కువ స్టాక్ కానీ పెట్టుకోగలిగితే బిగ్ బిలియన్ డే సేల్స్ లో
అవి ఎక్కువ పోతాయి 17 కంటే కూడా. బట్ అవి కొనే వాళ్ళు ఎలాగో ఉంటారులేండి, ఫీచర్స్ పెద్దగా అప్గ్రేడ్ అవ్వకపోయినా వాటి రిలేటెడ్ గా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కొనేవాళ్ళు. ఇంతకీ మీరు ఈ ఐఫోన్స్ ని ఎక్కువగా కొంటూ టైం టు టైం అప్గ్రేడ్ అవుతూ ఉంటారా? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ స్టాక్ పెరగడానికి 17 సేల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని, పెరిగిందంటే మాత్రం అది నెంబర్స్ లో స్ట్రాంగ్ గా ఎవిడెంట్ గా కనిపించేంత వరకు, బికాస్ ఇది లో మార్జిన్ వీళ్ళకి వచ్చేది కూడా, అంత ఎక్సైట్ అవ్వాల్సిన నీడ్ అయితే లేదు. ఇంకేదైనా అదర్ అప్డేట్స్ బిజినెస్ పరంగా చేస్తే వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ సుజలాన్ వీళ్ళు 838 మెగావాట్స్ విలువ చేసే ఆర్డర్ టాటా రెన్యూబుల్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, ఇది ఎంటైర్ FY26 లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే లార్జెస్ట్ ఆర్డర్ అని. దీంతో ఇప్పటి వరకు వీళ్ళు గెలుచుకున్న మెగా ఆర్డర్, లైక్ బిఫోర్ వీళ్ళు 1544 మెగావాట్ ఆర్డర్ ని ఎన్టీపీసీ నుంచి గెలుచుకున్నారా, దాని తర్వాత ఉంటున్న స్ట్రాంగ్ ఆర్డర్ అని. ఇందులో భాగంగా 3.15 మెగావాట్ ఇది టాటా పవర్ నుంచి వీళ్ళకి వస్తున్న థర్డ్ రిపీట్ ఆర్డర్ అనేలా సుజలాన్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఓవరాల్ బిగ్ ఆర్డరే సుజలాన్ వాళ్ళకి టాటా పవర్ దగ్గర నుంచి వస్తున్నట్టు. అండ్ దీని రిలేటెడ్ గా టాటా పవర్ వాళ్ళు కూడా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. విండ్ టర్బైన్ సప్లై పరంగా మేము సుజలాన్ కి ఇలా ఆర్డర్ ఇచ్చామని. ఇన్సోలేషన్ ఎనర్జీ వాళ్ళకి 113 crore విలువ చేసే సోలార్ పవర్ ప్రాజెక్ట్ అండర్ పిఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా లభించిందని. 34 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్లాంట్స్ 17 సైట్స్ లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు. ఇది ఎగ్జిక్యూషన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా కంటిన్యూ అవుతుందనేలా ఇన్సోలేషన్ ఎనర్జీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ మీకు గుర్తుందా, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ వీళ్ళొక బ్రేక్ త్రూ టెక్నాలజీ మీద వర్క్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా అనేలా సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ పరంగా ఈ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం కదా, వర్క్ చేద్దామని. వీళ్ళు ఇంకొక అప్డేట్ చేస్తున్నారు. మోటార్ కంట్రోల్ టెక్ రిలేటెడ్ గా వీళ్ళొక స్పెషలైజ్డ్ టెక్నాలజీ పరంగా బ్రేక్ త్రూ ని అచీవ్ చేశారని. ఇది కొంత టెక్నికల్ గా ఉంది. ఐసోలేటెడ్ హెక్స్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ ఫర్ 3 phase సర్వో ఆర్ BLDC మోటార్స్ అని. దీని మీద ఇంకొంచెం స్టడీ చేయాలేమో. లాస్ట్ టైం ది కొంత టూ మచ్ టెక్నికల్ గా వెళ్తుంది, ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది టూ మచ్ టెక్నికల్ గా వెళ్తుంది. ఈ స్పేస్ లో ఉంటున్న వాళ్ళకి ఇది బెటర్ గా అర్థం అవుతుంది. హై పవర్ మోటార్ కంట్రోల్ టెక్నాలజీ పరంగా వీళ్ళు వర్క్ చేస్తూ ఇండస్ట్రియల్, ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ నెక్స్ట్ జనరేషన్ ఎనర్జీ అప్లికేషన్స్ కి యూజ్ అయ్యేలా వీళ్ళ ప్రెసెంట్ ఇన్నోవేషన్ ఉందనేలా వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉండడం ఇవాళ కూడా స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ లాస్ట్ టైం అప్డేట్ అనుకున్నామా సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ పరంగా బ్రేక్ త్రూ అని, అక్కడి నుంచి స్టాక్ వెనక్కి తిరిగి చూడకుండా పెరుగుతూనే ఉంది. అండ్ ఈ అప్డేట్ తో కూడా స్టాక్ ఇవాళ పెరిగింది. బట్ దీని అప్లికేషన్స్ ఏంటి, దానికి స్పేస్ ఎంత ఉంది, ఇండస్ట్రీ ఎలా ఉంది, రియాలిటీ ఎలా ఉంటుంది అనేది స్టడీ చేయకుండా నేనైతే పర్సనలీ ఎటువంటి స్టెప్ కూడా తీసుకోను. AGI గ్రీన్ ప్యాక్ అనే కంపెనీ ఉంది కదా, ఈ కంటైనర్ గ్లాసెస్ ని సెల్ చేస్తూ ఉంటుంది. పెట్ బాటిల్స్ కానీ, సెక్యూరిటీ క్యాప్స్ కానీ, క్లోజర్స్ కానీ, ప్యాకేజింగ్ రిలేటెడ్ గా గ్లాస్ బాటిల్స్ పరంగా ఎక్కువ మీరు వింటూ ఉంటారు. వీళ్ళ పరంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇన్ఫాక్ట్ చాలా మంచి బిజినెస్ నే చేస్తూ మంచి లాభాలని కూడా ఇన్వెస్టర్స్ కి అందించిన కంపెనీ ఇది. వీళ్ళు వాళ్ళ ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ ని పెంచుకుంటున్నారు అంటున్నారు. ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ ని పెంచుకోవడం అనేది బిజినెస్ పరంగా మంచి విషయమే. స్పెషాలిటీ గ్లాస్ పరంగా వాళ్ళ రిలేటెడ్ ఉన్న ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ ని పెంచుకుంటున్నారని, ఎగ్జిస్టింగ్ ఉన్న కెపాసిటీస్ కూడా స్ట్రాంగ్ కెపాసిటీ యూటిలైజేషన్స్ తోనే రన్ అవుతున్నాయి. దానికి ఫర్దర్ గా వీళ్ళు పెడుతూ ఆల్మోస్ట్ ఒక 47 crores పెట్టి ఇంటర్నల్ గా సంపాదించిన డబ్బులు దాంట్లో పెట్టి బై మార్చ్ 2026 లోపు దీన్ని కంప్లీట్ చేసుకోబోతున్నట్టు. బీవరేజెస్ కానీ, ఫుడ్, ఫార్మా, కాస్మెటిక్స్ అండ్ లగ్జరీ బీవరేజెస్ పరంగా, ఆల్కహాల్స్ పరంగా రైజ్ అవుతున్న డిమాండ్ తోనే వీళ్ళ కెపాసిటీస్ ని పెంచుకొని ఎక్కువ బిజినెస్ చేయాలనుకుంటున్నట్లు AGI గ్రీన్ ప్యాక్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే NCC వాళ్ళకి 2090 crore 50 lakhs విలువ చేసే ఆర్డర్ బీహార్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది నెక్స్ట్ 30 months లో కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. మిధాని వాళ్ళకి 136 crores విలువ చేసే ఆర్డర్ డిఫెన్స్ రిలేటెడ్ గా లభించినట్టు. దీంతో వీళ్ళ ఫ్రెష్ ఆర్డర్ బుక్ 1980 crores కి అప్డేట్ అయిందనేలా చెప్తున్నారు. MIC ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 2 ఆర్డర్స్ వచ్చాయి ఇండియన్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి, కానీ వాటి విలువ చాలా చిన్నది, 1.76 crore. దీన్ని నెక్స్ట్ 6 to 9 months లో కంప్లీట్ చేస్తారంటున్నారు. సరే మరి ఉంటాను, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.